శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మన గతంలో సిటిజన్షిప్ గురించి మనం డిస్కస్ చేసాం. ఎంత పెద్ద గొడవ జరిగిందో సుప్రీంకోర్టు చెప్పడం మనం చూసాం. ఇప్పుడు బర్త్ టూరిజం గురించి కూడా డిస్కషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేస్తుంది, కొన్ని వీసాస్ని ఇప్పటికే క్యాన్సిల్ చేస్తుందని కూడా మేము వింటున్నాం. సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్కి ఇప్పుడు ఈ బర్త్ టూరిజంకి సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్? అండ్ ఈ బర్త్ టూరిజం అనేది ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద చర్చ అవుతుంది అసలు? బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది సింపుల్గా సార్, ఇక్కడ 14వ సవరణ ప్రకారం అంటే రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ నేలలో పుట్టిన వాళ్ళు అమెరికన్ పౌరులు అవుతారని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది సుమారు ఒక 250 సంవత్సరాల నుండి ఇదే ఫాలో అవుతున్నారు, ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నారు. బర్త్ టూరిజం అనేది రీసెంట్గా ఎందుకు వచ్చిందంటే నిన్న అంటే సుమారు ఒక 24 గంటల క్రితం ఏమైందంటే సుమారు 175,000 వీసాలు రివోక్ చేయడం జరిగింది వివిధ కారణాల వల్ల అనేది ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే దానికి క్రిమినల్ ఛార్జెస్ కానీ లేకపోతే కొన్ని కారణాలు చెప్పేసి ఈ 175,000 వీసాస్ అనేది రివోక్ చేశాము గత 20 నెలల్లో అనేసి చెప్పడం జరిగింది. దానిలో ఒక పాయింట్ ఏమని చెప్పారంటే ఈ వీసాలు ఎవరికి ఏ విధంగా రివోక్ అయినాయని మనకు బ్రేక్ డౌన్ ఇస్తారు కదా, ఆ బ్రేక్ డౌన్ లో 600 వీసాస్ అనేది బర్త్ టూరిజం దాని మీద రివోక్ కావడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే బర్త్ టూరిజం అంటే మనం మాట్లాడుకోవడం అంటే బేబీ డెలివరీ కన్నా ముందు ఎవరైనా ట్రావెల్ చేసి ఇక్కడ అదే పనిగా ఇంటెన్షియల్ గా వచ్చి లేకపోతే వాళ్ళ ఫ్యాక్ట్ ప్యాటర్న్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి బర్త్ ఎవరైనా ఇస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ వీసాస్ అనేది రివోక్ చేయడం జరిగింది. అంటే ఇంటెన్షన్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ బేబీని యుఎస్ సిటిజన్ చేసుకోవాలనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు దీనికోసమే అదే పనిగా వచ్చారు, అందుకే వీళ్ళ వీసాస్ అనేది మేము రివోక్ చేసాం. దాంట్లో 600 వీసాస్ అనేది మేము మొత్తం ఓవరాల్ గా రివోక్ చేసామని చెప్పడం జరుగుతుంది సార్. యా, అంటే ఇంతకుముందు నార్మల్గా అయితే ఈ బర్త్ టూరిజం అనే ప్రాసెస్లో కూడా ఒకవేళ B2 వీసా ఉండొచ్చు, టూరిస్ట్ వీసా ఉండొచ్చు, అక్కడికి వస్తారు కరెక్ట్గా 9th మంత్లోనే 8th మంత్లోనే వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి అక్కడ డెలివరీ చేయించుకున్న తర్వాత ఆ బేబీకి అక్కడ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆఫ్టర్ 21 years మళ్ళీ మదర్కి ఫాదర్కి కూడా అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈజ్ దట్ ద ప్రాసెస్ ఆర్ ఎల్స్ ఇంకా దీంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. అంటే మేబీ లైక్ అంటే జనరల్గా బర్త్ టూరిజం అనేది వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయలేకపోయారు ఎన్ని రోజులు, ఎందుకంటే సో మేబీ 5th or 6th monthలో కొంచెం ఐడెంటిఫై చేయలేరు అనుకుంటున్నాను. అంటే బికాస్ ఆఫ్ ద అంటే మదర్ హెల్త్ కండిషన్స్ కానీ ఎక్కడైనా కానీ అక్కడ CBP పోర్టల్లో ఎప్పుడే కానీ ఐడెంటిఫై చేయకోకుండా పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బర్త్ ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా అండ్ వర్కింగ్ విత్ ద CBP వాళ్ళు మేము క్లియర్గా ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ అదే ఎప్పుడు కరెక్ట్గా బర్త్ టైంకి మీరు అమెరికాకు వస్తున్నారు, వచ్చిన తర్వాత ఏమైతుందంటే మీరు ఇక్కడ సిటిజన్షిప్ అయిపోతున్నారు, అయిపోయి ఇక్కడున్న బెనిఫిట్స్ అన్ని మీరు తీసుకుంటున్నారు. అండ్ లేటర్ 21 years తర్వాత మీ పేరెంట్స్ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసి గ్రీన్ కార్డ్స్ అనేది ఇప్పిస్తున్నారు. ఇదే రెగ్యులర్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఇది చాలా మంది ఇది మిస్యూజ్ చేస్తున్నారు అనేది అధికారిక లెక్కల ప్రకారం కూడా వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా ఎన్నో వేల లక్షల కోట్ల మంది ట్రావెల్ చేస్తుంటారు. సో దాంట్లో 600 members వీసా రివోక్ చేశారు అంటే సో దట్స్ లైక్ 0.0001%. అంతకు మించి ఐ డోంట్ థింక్ సో ఈ బర్త్ టూరిజం అనేది మోస్ట్ ప్రామినెంట్ గా యూజ్ చేసేది అయితే నేను ఎక్కడ అనుకోవడం లేదు సార్. అంటే ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది, టాస్క్ ఫోర్స్ కూడా పెట్టింది అని చెప్తున్నారు కదా. సో ఈ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది కదా? దిర్ ఇస్ ద ఛాన్స్ సార్ రైట్ నౌ. అంటే నాకు ఎలా అర్థమవుతుందంటే వాళ్ళు ఏమన్నా బర్త్ టాస్క్ ఫోర్స్ అనేది ప్యాటర్న్ అనేది చెక్ చేస్తుంది అనుకుంటున్నాను సార్. అంటే వాళ్ళు ఈ దేశానికి ఎప్పుడు వచ్చారు, సో ఎన్ని రోజుల లోపల అనేది ఆ బర్త్ అనేది ఇచ్చారు, సో వాళ్ళు ఇంటెన్షియల్గా చేశారా లేకపోతే అన్ఇంటెన్షియల్గా చేశారా. అంటే సింపుల్గా ఇప్పుడు ఒక చోట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సార్. ఎవరో మేము షాపింగ్కి వచ్చామని చెప్పేసి లాస్ ఏంజల్స్కో ఒర్లాండోలో దిగారు, దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఎక్కడికో వేరే చోటికి వెళ్ళేసి బేబీకి అనేది 2 babiesకి అనేది బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే కానీ లేకపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ పిటిషన్ ఫైల్ చేసుకోండి అంటే వేరే వీసాస్కి వెళ్ళిపోయి సో ఇలాంటి ఫ్యాక్ట్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే విత్ ఇన్ 4 months or 5 monthsలోనో వీళ్ళు కావాలని ఇక్కడికి రావడము, స్టే ఎక్స్టెన్షన్ చేసుకోవడము, లేకపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకొని ఇక్కడ బేబీకి బర్త్ ఇవ్వడము. సో ఇలాంటి ఫ్యాక్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాని ఫ్యాక్ట్ ప్యాటర్న్లోనే 600 వీసాస్ అనేది రివోక్ కావడం జరిగింది. ఓకే, అంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ ఆలోచిస్తుంది దీనివల్ల? అంటే లైక్ బర్త్ టూరిజం అనే దానివల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు? ఎందుకు కొంత స్ట్రిక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది?
ఓకే, ద ఫస్ట్ థింగ్ సార్, అంటే వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్, దట్స్ నాట్ మై పర్సనల్ థింగ్. అంటే ఏ దేశం కానీ ఇలాంటిది అలో చేశారు అంటే, సో ఈ నార్మల్గా ఎక్కడైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎవరైనా వచ్చి అక్కడ పుడితే వాళ్ళు భారత పౌరులు అవుతారా కారా అంటే ఆఫ్ కోర్స్ నాట్ సార్. సో అదే సేమ్ అమెరికాలో అయినా అనుకో కంప్లీట్ గా డిఫరెంట్. అంటే ఇక్కడ జస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వీసా స్టేటస్, డాక్యుమెంటెడ్ అన్డాక్యుమెంటెడ్ ఎవరైనా కానీ ఈ దేశంలో ఒకసారి పుట్టిన తర్వాత వాళ్ళు అమెరికన్ పౌరులు అవుతారు. సో దీని ద్వారా వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏమైతుంది అంటే ఇక్కడ ఫండింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది సార్. అంటే ఇక్కడికి రావాల్సిన అమెరికన్ సిటిజన్స్ కి లేకపోతే ఇక్కడికి రావాల్సిన పౌరులకి ఫండింగ్ అనేది, అంటే స్టేట్ నుండి వచ్చే బెనిఫిట్స్ అంతా ఎవరెవరు వచ్చి తీసుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి బర్త్ ఇవ్వడం వల్ల, అదే సింపుల్ రీజన్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఓకే, సో అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ కానీ స్టేట్ ఎక్స్పెండిచర్ ఒకసారి ఇఫ్ దే గోనా బికమ్ ద అమెరికన్ సిటిజన్, సో వాళ్ళకి అనేది తప్పకుండా మ్యాండేటరీగా ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ అనేది వాళ్ళని చూసుకోవాలి. సో వాళ్ళకి మెడికేర్ కానీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ వివిధ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు. సో దాని ద్వారా అమెరికన్ సిటిజన్స్ కి కొంచెం ఫండింగ్ అనే ప్రాబ్లం అవుతుంది, స్టేట్ అనేది లాసెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చిన్న చిన్న రీజన్స్ అనేది చెప్తున్నారు. బట్ 600 ఇస్ ద, ఐ డోంట్ థింక్ సో దట్స్ ఎ బిగ్ నెంబర్ అనుకోవడం లేదు సార్. అంటే జనరల్గా ఇది రిస్క్ కూడా కదా శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే యుఎస్లో చాలా కాస్ట్లీ అని విన్నాం, మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ, చాలా కాస్ట్లీ అని విన్నాం. బట్ ఇండియాలోనే చాలా చోట్ల కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే డెలివరీస్కి వాటికి చాలా ఛార్జ్ చేస్తున్నారు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ కాంప్లికేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ యుఎస్లో కనుక డెలివరీ చేసుకోవాలని వస్తే అక్కడ వీళ్ళకి ఆల్రెడీ మేబీ ఎలాంటి పథకాలు ఉంటాయంటే కేవలం బయట నుంచి వచ్చినా సరే అక్కడ గవర్నమెంట్స్ ఇలా స్పాన్సర్ చేస్తారా, అంటే వాళ్ళకి ఖర్చు పెడుతుందా? సార్ కొన్ని సిచ్యువేషన్స్లో అంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ అంటే కౌంటీస్ స్టేట్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఇట్లాంటి ఫండ్స్ ఉంటాయి సార్. ఆ ఫండ్స్ అనేది ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఎమర్జెన్సీ టైంలో కానీ బర్త్ సిచ్యువేషన్స్లో కానీ అది యూస్ చేసుకుంటే అవైల్ చేసుకునే ఆప్షన్స్ కొన్ని స్టేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐఎమ్ నాట్ షూర్ ఏ స్టేట్స్ అలా ఇస్తుందో అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఉందనుకోండి, న్యూయార్క్లో వన్స్ యూఆర్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఎ న్యూయార్క్ అంటే కొన్ని కండిషన్స్ మీరు సాటిస్ఫై చేస్తే న్యూయార్క్లో మీకు హెల్త్ కేర్ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటివి ఏమన్నా బెనిఫిట్స్ అవైల్ చేసుకుని సో అక్కడ నార్మల్గా ఏదైనా ఇలాంటి బర్త్ అనేది ఇచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయానికి వస్తే గతంలో లాగానే కొనసాగుతుందా? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా ఏదైనా ఇబ్బంది ఉందా? ముందు చెప్పినట్టు సుప్రీంకోర్టు చెప్పిన విధంగానే సో ప్రస్తుతానికైతే అదైతే క్లియర్ గా ఫాలో కావడం జరుగుతుంది సార్. అంటే ట్రంప్ వర్సెస్ బార్బరా రావ్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో అంటే 14వ సవరణ కానీ లేకపోతే 250 సంవత్సరాల నుండి ఫాలో అవుతున్నది కానీ లేకపోతే ఇంకొక 200 సంవత్సరాల క్రితము వాంగ్ కిమ్ ఆర్క్ లో కేసు చెప్పిన విషయంలో కానీ ఈ నేలలో ఎవరు పుడతారో సో వాళ్ళందరూ అమెరికన్ పౌరులు అవుతారని చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సేమ్ అదే ఫాలో అవుతున్నారు. సో బట్ అంటే ఇప్పుడు ఇంకొక కొత్త చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది తీసుకొని రావడం జరిగింది సార్. ప్రస్తుతం కరెంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే